తలరాతనే ఎవరు మార్చలేరు. అది జరగదు, అవ్వదు. మనం చెప్పిన పని ఇంకోళ్ళు చెయ్యరు. వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటారు? ఎందుకంటే మీకు నచ్చిన పని మీరు చేసుకుంటారు తప్ప ఇంకోళ్ళ సలహా ఇస్తే ఆ పని ఎవరు చేయరు. ఎందుకు చేయాలని చెప్పేసి కాస్త ఆలోచిస్తారు అంతే. కానీ కొంతమంది ఆచరణలో పెడతారు. ఆచరణలో పెట్టిన వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. ఎందుకంటే పెద్దల మాట సద్దుమూట అన్నట్టుగా కొన్ని కొన్ని పనులు ఎవరు ఏ నోటి నుండి వస్తాయో తెలియదండి. ఆ పనులు వాళ్ళు చెప్తే వాళ్ళు ఆ పనులు చేయగలిగితే సక్సెస్‌లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ నోటి వాక్యం మరి ఏంటో ఆ బలం ఏంటో తెలీదు గానీ కొంతమంది మటికి ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా పాటించిన వాళ్ళు ఎవరైనా సరే ముందుకెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అని చెప్పేసి నాలుగుతో పక్కన తోసేసేవాళ్ళు వాళ్ళు నిజంగా పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంకెప్పుడు పైకి రారు. ఎందుకంటే పెద్దల మాట మనం వినాలి. విన్నవాళ్ళు ముందుకెళ్ళారు, వినని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అది జీవితం కూడా అంతే. ఏదైనా మనం సాధించాలంటే కొంచెం అనుభవజ్ఞుల దగ్గర మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, మన పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, తాతలు ముత్తాతలు ఎలాగా అంటే కొంతమందికి తాతలు ఉంటారు కానీ కొంత ముత్తాతలు అంటే కొంచెం కష్టమేలే కానీ ఫ్రెండ్స్ ఏదైనా సరే పెద్దల మాట మనం వినాలి. పెద్దల మాట సద్దిమూట. వాళ్ళ మాటలు మనం వింటే వాళ్ళ సలహాలు కూడా మనకి చాలా 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 ఉపయోగపడతాయి. ఓకేనా ఫ్రెండ్? శ్రీరామ నవమి మీరందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మా కోరిక. థ్యాంక్ యూ.